ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు నిఫ్టీ 60 పాయింట్స్ నెగెటివ్‌గా ఓపెన్ అయింది. అరౌండ్ 26,190 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈ రోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 26,200 సిఈని అరౌండ్ 68 రూపీస్ దగ్గరగా బై చేశాను. 3,000 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్‌లో అరౌండ్ 2 లాక్స్ క్యాపిటల్ పెట్టాను. ఈరోజు నేను ఎందుకు సిఈ ట్రేడ్ తీసుకున్నానంటే, ఆ టైంలో పీసీఆర్ చూస్తే 0.96 ఉంది. సో, అప్ సైడే ఉంది. అండ్ నిఫ్టీకి 26,150 స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 26,250 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి నేను బై చేస్తున్నప్పుడు మార్కెట్ 26,160, 170 పాయింట్స్ దగ్గరగా ఉంది. సో, ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ 26,250 వరకు వెళ్తుంది. ఆ లెవెల్‌ని టెస్ట్ చేస్తుంది అన్న వ్యూలో నేను ట్రేడ్ తీసుకున్నాను. నేను అనుకున్నట్టే మార్కెట్ పెరిగింది. 26,200 కన్నా అబోవ్‌కెళ్ళింది. 26,220 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు నా ప్రీమియం 84 రూపీస్ దగ్గరగా ఉంది. ఆ టైంలో నాకు 45,000, 46,000 ప్రాఫిట్‌లో ఉన్నాను నేను. యూజువల్‌గా నేను ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోతాను. ఒక 10 పాయింట్స్ ప్రీమియం పెరగగానే, 10 రూపీస్ ప్రీమియం పెరగగానే ఎగ్జిట్ అయిపోతాను. కానీ ఈరోజు గ్రోలో ఒక స్మాల్ గ్లిచ్ వల్ల నేను ఎగ్జిట్ అవ్వలేకపోయాను. కానీ తర్వాత కూడా మార్కెట్ పెరిగింది. 26,037 పాయింట్స్ దగ్గరగా వెళ్ళింది. కానీ ప్రీమియం చాలా ఫాల్ అయిపోయింది. 26,220 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఉన్నప్పుడు నా ప్రీమియం 84 రూపీస్ దగ్గరగా ఉంది. కానీ మార్కెట్ 26,037 పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు నా ప్రీమియం 72 రూపీస్ దగ్గరికి పడిపోయింది. అలానే మార్కెట్ ఏమీ అంత పడి పెరగలేదు. ఒక 2, 3 పాయింట్స్ అటు ఇటే పెరిగింది. బట్ స్టిల్ నా ప్రీమియం చాలా ఫాల్ అయిపోయింది. ఏం చెప్పను నిన్నెలా ఆపను. అందుకే నేను నిఫ్టీలో ఎక్కువసేపు చూడను ప్రీమియమ్స్ వస్తాయి. బికాస్ నిఫ్టీలో మార్కెట్ పెరిగినా సమ్‌టైమ్స్ ప్రీమియమ్స్ పెరగవు. ఇన్‌ఫాక్ట్ పడిపోతాయి. ఆ విషయం తెలిసి కూడా నేను హోల్డ్ చేయడం అన్నది చాలా బిగ్ మిస్టేక్ అసలు. నిఫ్టీలో ఒకసారి ప్రీమియం పడితే మళ్ళీ ఆ ప్రీమియమ్స్ అక్కడికి రావు అని తెలిసి కూడా హోల్డ్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల నేను ఈరోజు చాలా లాస్ బుక్ చేయాల్సొచ్చింది. తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. సో, అప్పటికి నా ప్రీమియం చాలా ఫాల్ అయిపోయింది. సో, 72 రూపీస్ దగ్గరగా ఉంది. యూజువల్‌గా నేను ఎగ్జిట్ అయిపోతాను. కానీ ఈరోజు నేను ఎగ్జిట్ అవ్వలేదు. అది బిగ్గెస్ట్ తప్పు నాకీరోజు. ఈరోజు నా స్ట్రాటజీ ఏం రాంగ్ అవ్వలేదు. నేను తీసుకున్న ట్రేడ్ కరెక్టే. నాకు ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ ఇచ్చింది. కానీ గ్రో గ్లిచ్ వల్ల నేను ఒకసారి ఎగ్జిట్ అవ్వలేదు. తర్వాత ప్రీమియం పడ్డప్పుడు నేను మళ్ళీ వస్తుంది అన్న వ్యూలో ఎగ్జిట్ అవ్వలేదు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎస్పెషల్లీ నిఫ్టీలో వెయిటింగ్ అన్నది అసలు చాలా అంటే చాలా బిగ్ మిస్టేక్. నా ప్రీమియం ఇంకా పడిపోయింది. సో, నేను అరౌండ్ 58, 59 రూపీస్ దగ్గరగా ఇంకో 3,000 క్వాంటిటీ బై చేసి యావరేజ్ చేశాను. ఎందుకు? అప్పుడు నా యావరేజ్ 68 రూపీస్ నుంచి 64 రూపీస్ దగ్గరికి వచ్చింది. ఆ టైంలో మార్కెట్ 26,210 దగ్గరే ఉంది. వస్తుంది ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది అన్న వ్యూలోనే ఉన్నాను. సో, చూద్దాము అనుకున్నాను. నేను ఇంకో 3,000 క్వాంటిటీ బై చేస్తూ యావరేజ్ చేస్తున్నప్పుడు మార్కెట్ 26,210 పాయింట్స్ దగ్గరగానే ఉంది. మార్కెట్ జస్ట్ 5 పాయింట్స్ పడింది. 26,205 పాయింట్స్ దగ్గరగా పడ్డప్పుడు నా ప్రీమియం 61 రూపీస్ నుంచి 53 రూపీస్‌కి పడిపోయింది. నిఫ్టీలో అస్సలు వెయిట్ చేయకూడదు. బికాస్ నిఫ్టీలో ప్రీమియం చాలా ఫాస్ట్‌గా పడిపోతాయి. చాలా డికే ఉంటుంది. దట్ టూ ఇన్ ఎక్స్‌పైరీ. సో, ఈరోజు నేను అదొక్కటి ఆలోచించాల్సింది. నేను చేస్తుంది నిఫ్టీలో. ఐ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అని. బట్ 54 రూపీస్ దగ్గరగా నేను ఇంకా ట్రేడ్‌ని ఎగ్జిట్ అయిపోయాను. ఆ టైంలో నాకు అరౌండ్ 65,000 లాస్‌లో ఉన్నాను నేను. తర్వాత మార్కెట్ ఇంకొంచెం పెరిగినా ఇంకా ప్రీమియం వస్తుందా అన్న డౌట్ వచ్చేసింది. బికాస్ ఇంత డికే ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఇంకా మార్కెట్ పెరిగినా మళ్ళీ అది 50 వరకు పడి 55కి వస్తుందేమో. సో, ఇంకెందుకు రిస్క్ అన్న వ్యూలో నేను సెల్ చేసేసాను. ఎగ్జిట్ అయిపోయాను. ఈరోజు నేను నా లాస్‌ని బుక్ చేసేసాను. బాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. అండ్ ఈరోజు నా స్ట్రాటజీ అస్సలు రాంగ్ అవ్వలేదు. నేను బై చేయగానే ఫస్ట్ ప్రాఫిటే వచ్చింది. అండ్ 20 పాయింట్స్ ప్రీమియం పెరిగింది. గ్రో గ్లిచ్ వల్ల ఫస్ట్ టైమ్ ఎగ్జిట్ అవ్వలేకపోయాను. తర్వాత జస్ట్ నా ఎమోషన్‌ని కంట్రోల్ అవ్వలేక నేను నిఫ్టీలో చేస్తున్నాను అని ఆలోచించాల్సింది. పర్లేదులే మార్నింగ్ టైమే కదా! అంత డికే ఎందుకుంటుంది అనుకున్నాను. కానీ చాలా డికే ఉంది. అలా ఈరోజు నేను 67,000 లాస్ బుక్ చేశాను. అండ్ ఈరోజు నేను బుక్ చేసిన లాస్ ఏంటి 67,000 లాస్ బుక్ చేశారా మీరు? అలా ఎలా బుక్ చేశారు? మీరు ప్రాపర్‌గా చూసుకోవాలి కదా! ప్రాపర్‌గా చేయాలి కదా! అని అనుకోవచ్చు. బట్ నేను చూసే ప్రాఫిట్‌కి నాకు 67,000 లాస్ నేను బేర్ చేయగలుగుతా.
నాకేదేమి అంత పెద్ద లాస్ అవ్వదు. బికాజ్ నేను అంతే క్వాంటిటీస్ బై చేస్తాను. అంతే క్వాంటిటీస్ మీద ప్రాఫిట్ చూస్తాను. సో, నేను ఇది బేర్ చేసే లాసే. అండ్ నేను బేర్ చేసేంత లాసే చూస్తాను. తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతాను. నేను 67,000 లాస్‌ని బేర్ చేయగలను. బికాజ్ నేను అంత ప్రాఫిట్ చూస్తాను కాబట్టి ఓకే. అయినా మార్కెట్‌లో ఎప్పుడు ప్రాఫిట్సే ఉంటాయా ఏంటి? లాసెస్ కూడా ఉంటాయి. నేను సైతం మార్కెట్‌లో లాస్‌ని బుక్ చేశాను. నా తరపున మార్కెట్‌కి ఓ 67,000 సమర్పించుకున్నాను. నేను ఈ మధ్య లాస్ దగ్గరికెళ్ళట్లేదని అదే నా దగ్గరకొచ్చేసింది. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.